ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు కర్గ్ ఐలాండ్స్ చాలా కీలకం. ఆల్రెడీ ఇరాన్ దేశం ఆర్థికంగా చితికిపోయింది. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అమెరికా కర్గ్ ఐలాండ్స్ను పూర్తిగా స్వాధీనం చేసుకునే అవకాశం ఉందని చెప్పారు. మేము కర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకోవచ్చు, చేసుకోకపోవచ్చు. మా ఎదుట చాలా ఆప్షన్స్ ఉన్నాయి. కొన్నాళ్ళు ఆ ద్వీపాన్ని మాధీనంలో ఉంచుకోవచ్చు కూడా. ఇరాన్ వద్ద సెల్ఫ్ డిఫెన్స్ ఆత్మరక్షణకు మరేమీ మిగిలిలేదు. ఒక్కసారి మేము దాడి మొదలెట్టాక దాన్ని చాలా తేలిగ్గా స్వాధీనం చేసుకోగలం అంటూ కర్గ్ ఐలాండ్స్ మీద స్టేట్మెంట్ ఇచ్చారు డొనాల్డ్ ట్రంప్. అసలు ఇరాన్కి కర్గ్ ఐలాండ్స్ ఎందుకంత కీలకం ఒక్కసారి చూద్దాం. మాయల ఫకీర్ యొక్క ప్రాణం గుహలో ఉన్న చిలకలో ఉన్నట్టు ఇరాన్ యొక్క హాట్ లైన్, ఎనర్జీ హాట్ లైన్ అనేది కార్గ్ ఐలాండ్స్లో ఉందన్నమాట. ఈ కార్గ్ దీవులు చాలా ప్రత్యేకం. ఇవి చాలా చిన్న దీవులు, దాదాపు 8 కిలోమీటర్స్ లాంగ్ ఉంటాయి, 4 to 5 కిలోమీటర్స్ వైడ్ ఉంటాయి అనమాట. కానీ ఇది ఇరాన్కి చాలా కీలకం. ఈ కార్గ్ ఐలాండ్స్ అనేవి పర్షియన్ గల్ఫ్లో ఉన్న ఒక చిన్న ద్వీపం అనమాట. ఇరాన్ తీరానికి చాలా దగ్గరగా ఉంటాయి. ఇది ఇరాన్ కంట్రోల్లో ఉంటాయి అన్నమాట. యాక్చువల్లీ ఇరాన్ తీరంలో, ఇరాన్ మామూలు కోస్ట్లో అయితే వాటర్స్ చాలా షాలోగా ఉంటాయి. అక్కడ పెద్ద పెద్ద సూపర్ ట్యాంకర్స్ వచ్చి ఆగలేవన్నమాట. సో ఆయిల్ ట్యాంకర్స్, ఏవైతే చమురు ఆయిల్ ట్యాంకర్స్ ఉంటాయో అవి డీప్ వాటర్స్లో అద్భుతంగా ప్రయాణం చేయగలవు, అక్కడ వచ్చి ఆగగలవు అనమాట.